ఎబినేసరే ఎబినేసరే ఇన్నాళ్ వరై. క్రీస్తు నామమున చేరువచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈ దినము దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. లేవియకాండం 25వ అధ్యాయము 35 నుంచి 38 వరకు వాక్యాన్ని చదువుకుందాం. మైక్. లేవియకాండం 25వ అధ్యాయము 35 నుంచి 38 వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయము చేయవలెను. అతడు నీ వలన బ్రతుకవలెను. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతుకవలెను. నీ రూకలు వానికి వడ్డీకి ఇయ్యకూడదు. నీ ఆహారమును వానికి లాభమునకి ఇయ్యకూడదు. నేను మీకు కనాను దేశమునిచ్చి మీకు దేవుడగునట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ మనము రోజు చదువుతూ ఉన్నాం, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు చదువుతూ ఉన్నాం, దేవుని స్తుతిస్తున్నాం, ఆరాధన చేస్తూ ఉన్నాం. అయితే ఎలా దేవుని వాక్యమును ప్రాక్టికల్గా నేను పాటిస్తున్నాను, హౌ టు మై ప్రాక్టికల్ లైఫ్ ఇన్ ది లీడింగ్ ఆఫ్ గాడ్, ఇన్ ద వాకింగ్ ఆఫ్ గాడ్, దేవునిలో ఎలా నడుస్తున్నాం, ఏ విధంగా నడిపించబడుతున్నాం అనేటువంటి విషయం చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకే కాదు కానీ ఈ వాక్యము మనందరికీ అని జ్ఞాపం చేస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఏమైతే రాయబడ్డాయో అవి ఇశ్రాయేలు ప్రజలకే కాదు, అవన్నీ కూడా మనందరికీ. కాబట్టి వాక్య భాగములో ఏది తీసివేయకూడదు, ఏది కలపకూడదు అని క్రొత్త నిబంధన గ్రంథములో, ప్రకటన గ్రంథములో చివరి భాగములో మనం చూస్తాం. ఒకవేళ అలా కలిపినట్లయితే వారి మీదికి దేవుని శాపము వస్తూ ఉంది అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. దేవుని నేను ప్రేమిస్తూ ఉన్నాను, నా సహోదరుని నేను ప్రేమించను. దేవుని నేను ప్రేమిస్తూ ఉన్నాను, నా పొరుగు వారిని నేను ప్రేమించను. దేవుని నేను ప్రేమిస్తూ ఉన్నాను, నా తల్లిదండ్రులను నేను ప్రేమించను అనేటువంటి ఆ క్యారెక్టర్ కలిగినటువంటి వారు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. ప్రియులరా, నిజంగా అందరూ వాక్యాన్ని పాటిస్తే ప్రపంచం ఎంతో నెమ్మదిగా బతుకుతుంది. ప్రపంచం ఎలా ఉంటుందనగా ప్రపంచం పరలోకములాగా ఉంటుంది. అందరూ దేవుని వాక్యాన్ని పాటిస్తే యుద్ధాలు ఏమి ఉండవు, తగాదాలు ఉండవు, ఈ చంపుకోవడాలు ఉండవు, స్వార్థం ఉండదు, అక్రమ సంపాదన ఉండదు, ఇదంతా ఏముండదు. తిప్పలేంటంటే వాక్యాన్ని మనం పాటించం.
అలనాడు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకు? నడుచుకునేటువంటి విధానం. అంటే మీరు ఇలా నడవాలి, ఈ రీతిగా నడుస్తూ ఉంటే పరలోక రాజ్యానికి వెళతారు అని చెప్పి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ప్రియులారా, మనము ఎదుటి వారితో ఎలా ఉన్నాం, లేకపోతే ఎవరైనా మనం ఆశ్రయిస్తే వారి పట్ల మనం ఎలా ఉన్నాం, మన సహోదరుల పట్ల ఎలా ఉన్నాం అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. అంటే పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడైనను నిన్ను ఆశ్రయించాడు, నీ దగ్గరికి వచ్చాడు, చాలా బాగా చూసుకోవాలి, చాలా బాగా చూసుకోవాలి. ఒకవేళ ధనవంతుడైతే అతన్ని బాగా చూసుకొని, వాళ్ళు పేదవాళ్ళైతే వారిని చూసుకోకుండా అలా కాదు. వారు ఎవరైనా మనల్ని ఆశ్రయించినప్పుడు, మన దగ్గరికి వచ్చినప్పుడు అది మనము చేయాలి. అందుకే బైబిల్ అంతా చెప్పేది ఏంటంటే ప్రేమ గురించి బైబిల్ అంతా చెప్తుంది. ప్రేమను మనం పంచాలి, ప్రేమ గురించి మాట్లాడుతున్నాం, ప్రేమ గురించి చెబుతున్నాం. యేసుక్రీస్తు ప్రేమామయుడు అని చెబుతున్నాం. కానీ ఆ ప్రేమను పంచటం అంటే మాటలతో పంచేవారు కొందరు ఉంటారు. కేవలము మాటలతో తృప్తిపరచటం, తీపి మాటలు, మంచి మాటలు, మనం లైక్ చేసేటువంటి మాటలు, ఆ మాటలు. ప్రియులారా, మాటలు బాగుండటం మంచిదే. దానితో పాటుగా మన కార్యాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరైతే అత్తగారి విషయంలో, అత్తమామగారి విషయంలో కొంతమంది వారిని చూసుకోరు, సరిగా వారితో సరిగా కూడా మాట్లాడరు. రెండు ఉండాలి. ఏంటి ఉండాలంటే వారితో మాట్లాడే విధానం. భార్యకు కానీ భర్తకు కానీ ఎవరికైనా అత్తమామలు, ఆ వైపైనా ఈ వైపైనా ఏ వైపైనా అత్తమామలు, వారితో మాట్లాడే విధానం చాలా బాగుండాలి. తర్వాత వారికి పెట్టే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారం ఇచ్చే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండు ప్రేమలు, మాట్లాడేది ఉండాలి, తర్వాత వారిని చూసుకుని పెట్టేది కూడా ఉండాలి. రెండు ఉండాలి. అలానే ప్రతి ఒక్కరితో కూడా, తల్లిదండ్రులే కాదు కానీ ప్రతి ఒక్కరితో కూడా. ప్రియులారా, క్రైస్తవులు ఎలా బ్రతకాలి, క్రైస్తవుడు ఎలా, అతని క్యారెక్టర్ ఎలా ఉండాలి? దేవుని వాక్యములో ఇక్కడ మనం చూసినప్పుడు అతన్ని నీ ద్వారా బ్రతకాలి అని అంటున్నాడు. ఎలా బ్రతకాలంటే నీ ద్వారా బ్రతకాలి అన్నాడు. రెండవదిగా వడ్డీకి అతనికి ఇవ్వకూడదు అన్నాడు. మూడవదిగా బానిస సేవ అతనితో చేయించుకోకూడదు అన్నాడు. ఆ తర్వాత మరలా వస్తే కఠిన సేవ అతనితో చేయించుకోకూడదు అంటాడు. ఏ సేవ అండి? కఠిన సేవ అతనితో చేయించుకోకూడదు. ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. గమనించి, దరిదాపుగా పేదలకి ఒకరి మీద ఆధారపడే సమయం వస్తుంది, కష్టములో ఉన్న వారికి ఒకరి మీద ఆధారపడే సమయం వస్తుంది. ప్రియులారా, ఆ సమయంలో దేవుని బిడ్డ ఏమనుకోవాలంటే, ఇది నాకు ఒక అదృష్టం అనుకోవాలి. నేను అతన్ని ఆదరించటం, అతనికి సహాయం చేయటం, అతన్ని ప్రేమించటం, అతనికి ఇవ్వటం అన్నది నా అదృష్టం అనుకోవాలి. ఎప్పుడైనా దాన్ని పొందుకునేవాడు అదృష్టవంతుడో కాదో కాదు, కానీ ఆ సహాయం చేసేవాడు అదృష్టవంతుడు. పిల్లలకు జ్ఞాపం చేసుకుందాం. అది మరలా రాదు. ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభు అడుగుతాడు, ఏం చేసావు భూలోకంలో? నీకు ఇంత డబ్బు ఇచ్చాను, ఏం చేసావని అడుగుతాడు. ఇన్ని వరాలు ఇచ్చాను, ఏం చేసావని అడుగుతాడు. ఇన్ని తలాంతులు ఇచ్చాను, ఏం చేశానని అడుగుతాడు.
ఇంత ఆస్తి ఇచ్చాను ఏం చేసావని అడుగుతాడు. పాట ఇది పాడతాం ఏమని, అంతా నీదే, ఉన్నదంతా నీదే, అంతా నీదే అని పాడతాం. అంతా నీదే అని దేవుని మనం పాడినప్పుడు, అంతా నీదే అని పాడినప్పుడు అంతా నాది కాదు, ఇందులో దేవునికి ఉన్నది, ఇందులో సేవకులకున్నది, ఇందులో పేదలకున్నది, ఇందులో అనాథులకున్నది, ఇందులో పెరుగువారికి ఉన్నది అనేటువంటి భావన మనకున్నదా? ఆ ఆలోచన మనకున్నదా? జ్ఞాపం చేసుకుందాం. లెక్క ఇక్కడ కాదు, లెక్క అక్కడ. లెక్క ఇక్కడ కాదు, లెక్క అక్కడ. ప్రియులారా, వీరందరితో మనం బాగుండాలి, మనము సహాయం చేయాలి. నేను అంటున్నాను, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో ప్రతి మనిషికి ఏదో ఒక రకమైన సామర్థ్యం ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక వ్యక్తికి సహాయం చేసేటువంటి సామర్థ్యం ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక విధంగా, ఏదో రకంగా సమయం వస్తుంది, ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మనము తప్పుకొని వెళ్ళిపోకూడదు. ఆ దగ్గరికి వెళ్ళాలి, ఆ సమస్య దగ్గరికి వెళ్ళాలి, శ్రమలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళాలి, వారికి సహాయం చేయాలి, వారిని ఆదుకోవాలి. ఇది మనం చేయాలి. ప్రియులారా, ఒకవేళ ఎవరైనా అప్పులు ఉన్నారనుకోండి, వడ్డీకి ఇవ్వడం కాదు, నీ ద్వారా బ్రతకాలి ఆ కష్టములో ఉన్నవాడు అన్నాడు. తర్వాత అతనికి వడ్డీకి ఇవ్వకూడదు అన్నాడు. అంటే నీ సహోదరుడు, నీ తోటివాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ ఆ రీతిగా మాట్లాడుతూ నీ తోటివాడు కాబట్టి వడ్డీకి ఇవ్వకూడదు. ఏం చేయాలంటే అతనికి సహాయం చేయాలి అని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. అయితే వడ్డీలకు ప్రతి వడ్డీలు, వాక్యం వినాలండి, వడ్డీలకు ప్రతి వడ్డీలు రాస్తూ ఉంటారు, ప్రతి వడ్డీలు రాస్తూ ఉంటారు. ఇచ్చిన దానికంటే అది ఎక్కువైపోతుంది. మనం ఇచ్చిన దానికంటే లాభంలో ఆ వడ్డీ ఎక్కువ వస్తుంది. తర్వాత అతడు ఏమో సూసైడ్ చేసుకుని ఏదో ఒకటి చేసి చచ్చిపోతాడు. ఇట్లాంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం, అలా ఉండకూడదని బైబిల్ సెలవిస్తాం. బానిస సేవ ఇప్పుడే చదువుకున్నాం కదా వాక్య భాగంలో 22వ అధ్యాయంలో. అంటే అప్పిచ్చేవానికి అప్పు తీసుకునేవాడు దాసుడు అని. డామినేషన్ చేస్తారు. ఎవరైతే మనకు అప్పిచ్చారో వారు డామినేషన్ చేస్తారు. కాబట్టి తీసుకున్న వారు ఎలా ఉంటారంటే అక్కడ అంటే ప్రతిదీ లోబడాలి. వాళ్ళు ఏ పని చెబితే ఆ పని లోబడాలా, ప్రతి విషయంలో లోబడాలి. ప్రియులారా, సరియపిండిలో రమణన్న అని ఉండేవారు. ఆయనకు ఒక కూతురు, ఇంకా ఎవరు లేరు. తను కూడా వడ్డీలు ఇస్తూ ఉంటాడు. ఈ మధ్య నేను విన్నాను, చనిపోయాడు అని విన్నాను. నాకు అనిపించింది, ఏమి తీసుకుని వెళ్ళాడు అని. తర్వాత వాక్యానికి జ్ఞాపం చేసుకున్నప్పుడు అనిపించినది ఏంటంటే, తను ఏమైతే ఒకరికి సహాయం చేసి ఉంటాడో ఆ సహాయం చేసినవి అవి మాత్రం ప్రభుతో వస్తాయి, తనతో వస్తాయి ప్రభు దగ్గరికి. ఏవైతే మేలు చేశామో అవి ప్రభుతో మనతో వస్తాయి, ప్రభు దగ్గరికి మనతో వస్తాయి, లేకపోతే లేదు. ప్రపంచం ఎలా ఉన్నదంటే, ఎవరిని మోసము చేయాలి, ఎవరిని దోచుకోవాలి, ఎవరిని నాశనము చేయాలి, ఎవరిని చంపివేయాలి అనేటువంటి పరిస్థితుల్లో లోకం బతుకుతుంది. ప్రియులారా, అలనాడే ఒక కుటుంబంలో జరిగినటువంటి సంఘటన. ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనంలో ఆ భాగంలో కయ్యూను హేబేలు మీద పడి చంపేసి. ఒకే కుటుంబం అండి, అంటే ఒక్క తల్లిదండ్రుల యొక్క పిల్లలు, ఒకే కుటుంబం.
బాగా గమనించండి, ఏమి సాధించాడు కయ్యూను? ఏమి సాధించాడు కయ్యూను అంటే తన సొంత తమ్మున్నే చంపేశాడు. ఏంటి? పగ, ద్వేషం, అసూయ. దేవుని బిడ్డలకు ఇలాంటివి ఉండకూడదు. ఒకే కుటుంబంలో ఉంటున్నాయి ఇలాంటివి. ఒకే కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయి. ఒకే కుటుంబంలో ఆస్తి కొరకు తగాదాలు, ఇవన్నీ ఈర్ష్యలు, పగలు, చంపుకోవడాలు ఒకే కుటుంబంలో ఆ కుటుంబం మనం బైబిల్ చూస్తున్నాం. కయ్యూను తన తమ్ముణ్ణి చంపేశాడు. అంటే ద్వేషం. నీ తమ్ముడే కదా. ఇక నీ తమ్ముడిని నువ్వు ప్రేమించకపోతే ఇంకా పక్కవాడిని ఎలా ప్రేమిస్తావు? నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవునికి నేను అర్పణలు తీసుకుని వచ్చాను, దేవునికి అర్పించాను అని అనుకుంటున్నాడు కయ్యూను. కాబట్టి నేను దేవుని ప్రేమిస్తున్నాను. ఎలా ప్రేమించావు దేవుణ్ణి? నీ సహోదరిని ద్వేషించావే, నీ సహోదరిని చంపివేశావే. కాబట్టి ఎలా నువ్వు ప్రేమిస్తున్నావు? ఎలా ప్రేమిస్తున్నావు? నీ సహోదరిని ఎలా ప్రేమిస్తున్నావు? గమనించు ప్రియులరా. మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను దీవించు, నాకు ఆరోగ్యము దయచేయి, నా చేతుల కష్టారితమును మీరు దీవించండి. ప్రభువా, నా జీవితం ఎలా ఉండాలంటే నేను దీవించబడి నేను నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్న రీతిగా నా దీవెన అన్నది ఇతరులకు కూడా ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేయాలి. 23వ కీర్తన మనం చూస్తాం. 128వ కీర్తనలో ప్రభు చెప్పే మాట, నీ చేతుల కష్టార్జితమును నేను దీవించదు. నీ చేతుల కష్టార్జితమును నేను దీవించదు. ప్రియులరా, నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. దీవిస్తాను, నువ్వు అనుభవిస్తావు. అందుకే ఆరోగ్యం దయచేయ ప్రభువా, ఆరోగ్యం నీవు ప్రభువా, పని కల్పించు ప్రభువా, తెలివితేటలు నీవు ప్రభువా. ప్రభువా, నా కష్టంతో నేను బ్రతకాలి ప్రభువా, నేను దీవించబడాలి ప్రభువా, తర్వాత నేను ఇతరులకు సహాయం చేయాలి ప్రభువా. ఎంతమంది మనము అలా ప్రార్థన చేసి తర్వాత నేను కూడా ఇతరులకు సహాయం చేయాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారో జ్ఞాపం చేసుకున్నాను. ఒకవేళ లేకపోతే ఇప్పటి నుంచైనా ప్రారంభించేయండి. ప్రభువా, నేను దీవించబడి ఇతరులు కూడా దీవించబడాలి ప్రభువా, నేను ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభువా. ప్రియులరా, మన చదువు ఎందుకు, మన ఉద్యోగాలు ఎందుకు, మన పని బాటలు ఎందుకు ఒకసారి ఆలోచన చేయాలి. మదర్ తెరెసా ఆమె జీవితాన్ని గిద్దలూరు ప్రాంతంలో డాక్టర్ ఆదాము గారు వారి యొక్క పరిచయను జ్ఞాపం చేసుకున్నప్పుడు అద్భుతం. తన చదువు అనగా MBBS MS సర్జన్ ఎంతమందికి ఉచితమైనటువంటి ఆపరేషన్లు. రాత్రి 9 గంటలకు వచ్చాడంటే ఉదయం 2 గంటల వరకైనా మొత్తం ఆపరేషన్లు చేసి ఆయన వెళ్ళిపోతాడు. 5 పైసలు తీసుకోడు. ఎందుకు చెప్తున్నానంటే అలాంటి వాళ్ళు కావాలి, అలాంటి వాళ్ళు కావాలి దేశానికి. ప్రియులరా, జ్ఞాపం చేసుకుందాం. మోసాలతో లంచాలు తీసుకోవటం, వ్యాధి ఒకటైతే ఒకటి రాయటం, డబ్బులు లాగటం, ఇలాంటి పరిస్థితి లోకంలో చూస్తున్నాం. ఒక కుటుంబంలో ఇలా ద్వేషం ఉన్నప్పుడు, ఒక కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒకసారి ఆలోచన చేయండి, ఇంకా లోకం ఎలా ఉంటుందో చూడు. బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రాన్ని గురించి మనం చూసినప్పుడు నిర్గమాకాండం 20వ అధ్యాయం 16-17 వచనాల్లో నీ సహోదరుని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసినైనను
దాసి అయినను, అతని ఎద్దైనను, అతని గాడిదైనను, అంటే చిన్నది కూడా చెప్తున్నాడు. ఏమన్నాడండి? గాడిదనైనను ఎద్దునైనను. నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువారి దేన్ని కూడా ఆశించకూడదు. ప్రియులారా, చూడండి దేవుని యొక్క వాక్యం ఎలా రాయబడి. పొరుగువాడంటే మనవాడే, పొరుగువాడంటే నావాడే. నేను బాగుండాలి, నా పొరుగువాడు బాగుండాలి. నేను బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి. నేను బాగుండాలి, మా స్నేహితులు బాగుండాలి. నేను బాగుండాలి, మా బంధువులు బాగుండాలి. ఎవరండి ఇలా నడిచేది? చూడండి, ఎవరండి? ధర్మశాస్త్రములో ఇలా రాయబడి ఉంటే, కొత్త నిబంధనలు కూడా అక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయంలో అక్కడ 37వ వచనం నుంచి, అంటే నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుణ్ణి ప్రేమించాలి. అంతవరకు బాగుంది. ఏమండి? అంతవరకు బాగుంది. దేవుని ఆరాధన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం చెప్తా ఉన్నాను, కానుకలు ఇస్తున్నాను, ప్రభువుని ప్రేమిస్తున్నాను. ప్రియులరా, ఆయన్ని ఎలా ప్రేమిస్తున్నావో అది దేవుడికి ఇష్టముగా ఉండాలి. నిజమండి, అది దేవునికి ఇష్టముగా ఆయన చూస్తూ ఉంటాడంటే వీరు వేషధారణ జీవితమా, లేకపోతే ఇది వాస్తవమైనటువంటి ప్రేమనా అని ఆయన గమనిస్తుంది. ఆయనకు తెలియంది ఏముంది? మన పై వేషం ఆయనకు తెలుసు, మన లోపల వేషం ఆయనకు తెలుసు. దేవునికి తెలియదంటూ ఏమీ లేదు. పై వేషము తెలుసు, లోపల వేషము తెలుసు, అంతా తెలుసు దేవుడికి. ఎవరు ఎక్కడ ఏమి చేసినా కూడా కెమెరా పెట్టి చూసేలాగున ఆయన చూస్తూ ఉంటాడు. కెమెరా పెట్టి చూసేలాగున. కెమెరా కూడా నీకు ఉండదు, బయటపడిపోతాం చేసిన తప్పు. పిల్లరా, ఆ విధంగా దేవుడు చేస్తాడు. గమనించండి, దేవుని వాక్యములో నీ పొరుగువానిది అన్నాడు. పూర్ణ మనసుతో నేను ఆరాధన చేస్తున్నాను, పూర్ణ మనసుతో నేను ప్రేమిస్తున్నాను, పూర్ణ భక్తితో ప్రేమిస్తున్నాను. నేను టెంకాయలు కొడతా ఉన్నాను, ఊదిపత్తులు వెలిగిస్తూ ఉన్నాను. కొన్ని గృహాలకు వెళ్తే ఆ ఫోటో అంతా మసిపట్టిపోయి ఉంటుంది, చూసాం. కారణం ఏంటంటే ఊదిపత్తులు, యేసుప్రభు ఫోటోని అక్కడ పెట్టి ఊదిపత్తులు. ఆ ఫోటోలో యేసుప్రభువే లేడు, అసలు యేసుప్రభు ఫోటోయే లేదు. ఏదో సినిమాలలో వాళ్ళు తీస్తారు కదా, దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి యేసుప్రభు అనుకుంటారు. యేసుప్రభు సినిమాలు ఉన్నాయి కదా, వారే దయామయుడు, కరుణామయుడు, వాళ్ళు ఏమైనా వాళ్ళని తెచ్చిపెట్టుకుంటారు అంతే, యేసుప్రభు కాదు. కాబట్టి అక్కడ ఊదిపత్తులు అక్కడ ముట్టించి కాలిపోతూ ఉంటాయి. అంటే యేసుప్రభుని మేము ప్రేమిస్తాం. మనం అక్కడ వెళ్ళినప్పుడు విగ్రహాల దగ్గర, అంటే క్రైస్తవ విగ్రహాల దగ్గరనే క్యాండిల్ పెట్టి ఉంటారు. క్యాండిల్ అన్నీ కూడా అవి కాలిపోతూ ఉంటాయి. ప్రియులారా, మన లైఫ్ ఆ విధంగా క్యాండిల్ ఎలా కాలిపోయిందో, క్యాండిల్ కాదు కాలిపోవలసింది. నీ జీవితం క్రీస్తు కొరకు, నీ ప్రేమ క్రీస్తు కొరకు అలా కాలిపోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అది ప్రభు యొక్క మాట. అందుకే ఆ 2 ఆజ్ఞల గురించి మాట్లాడుతూ తర్వాత అంటాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. దీనికంటే శ్రేష్టమైనది ఏమిటి లేదు. దేవుని ప్రేమిస్తున్నాడని చెబుతున్నావు, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ప్రభువుని ప్రేమించు. రెండవది ఏమన్నాడండి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీ పొరుగువారి యొక్క అక్కర్లు ఎప్పుడైనా తెలుసుకున్నావా? నీ పొరుగువారికి ఎప్పుడైనా ఆహారం లేకపోతే ఆలోచన చేసావా? నీ పొరుగువారు ఎవరైనా అప్పుల్లో ఉంటే ఒకసారి చర్చ చేసావా? గమనించావా? ఏమైనా సహాయం చేయాలనుకున్నావా? ప్రియులారా, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు.
ఈరోజు మనిషికి అంటే తృప్తి అన్నది లేదు. ఎంత సంపాదించే వారికి ఎంత సంపాదించినా తృప్తి అన్నది లేదు. సంపాదించేవాడికి నాకు చాలులే, ఇంకా నాకు చాలు, ఉన్న లైఫ్ నేను దేవునికి నేను ఇస్తాను, సాయం చేస్తాను అని. నాకు తెలిసినటువంటి సహోదరుడు ఇక్కడికి వచ్చాడు, దానియేలు గారని. ఆయన చెప్పేవాడు, నేను రిటైర్డ్ అయిన తర్వాత దేవుని సేవ బాగా చేయాలి అని. రిటైర్డ్ కాకముందే చనిపోయాడు కరోనా టైంలో. ఒక వారం ఉన్నది రిటైర్డ్, చనిపోయాడు. సమయం మరలా రాదండి. ఏమైనా మనం చేయాలంటే సమయం అన్నది మరలా రాదు, తిరిగి రాదు. ఆ సమయాన్ని ఉపయోగించుకోవటం అన్నది శ్రేష్టమైనది, ధన్యకరమైనది. ప్రియులరా, ఎంత గొప్పదో దేవుని ప్రేమ. కాబట్టి నేను చేస్తూ ఉన్నాను అని మనం అంటున్నామేమో, నువ్వు చేసే దేవుడికి తెలుసు. దేవుడు ఆయన చూస్తూ ఉంటాడు, ఆయనకు తెలుసు. ఆయన లెక్క అడుగుతాడు. కాబట్టి గమనించి మనం చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి. బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో ఒక చక్కటి మాట, కొన్ని విషయాలు బాగా రాయబడ్డాయి. ఆ విషయాలు మనం చదువుకుందాం. క్రియల గురించి అందులో చాలా విషయాలు ఉన్నాయి. క్రియలు అంటే ఎట్లుండాలి అన్న విషయాలు 14 వచనం చూడండి. 14, 15, 16లో అద్భుతమైనటువంటి విషయాలు. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం ఉన్నదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? క్రియలు లేనప్పుడు ఏంటంట? ఐ హ్యావ్ నో డీడ్స్, నో గుడ్ థింగ్స్, బట్ ఐ హ్యావ్ ఫెయిత్. ఏమున్నాడంట? క్రియలు ఉన్నాయి కానీ ఏం లేదంట? విశ్వాసము ఉన్నది కానీ ఏమీ లేదంట? క్రియలు. విశ్వాసం ఉన్నది అంటే దేవుని మీద విశ్వాసం ఉన్నది. భక్తి అంటే విశ్వాసం ఉన్నది. కయ్యూను కూడా విశ్వాసం ఉన్నది కాబట్టి కయ్యూను ఆ దేవుని దగ్గరికి అర్పణ తీసుకొని వచ్చాడు. విశ్వాసం కలిగిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఏ విశ్వాసం అది? క్రియలు లేని విశ్వాసం. క్రియలు లేవు కదా. విశ్వాసం ఉన్నది, క్రియలు లేవు. తర్వాత చూడండి, అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆ నాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుము, చలి కాచుకొనుము, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? భక్తులుగా, దేవుని బిడ్డలముగా జ్ఞాపం చేసుకోవాలి. దిగంబరిగా ఉన్నప్పుడు, రెండవదిగా ఆహారము లేనప్పుడు. వారి దగ్గరికి వెళ్ళి చలి కాసుకో అంటే లాభం ఏంటి? భోజనం తిను అంటే లాభం ఏంటి? మేమైనా దైవసేవకులమైనా ఎవరమైనా చెప్పటము కాదు. విశ్వాసం ఉన్నది, క్రియలు లేవు. ఏంటంటే విశ్వాసం ఉన్నది, క్రియలు లేవు. కాబట్టి ప్రియులారా, జ్ఞాపం చేసుకుంటున్నాం. దిగంబరిని, వస్త్రహీనుణ్ణి జ్ఞాపం చేసుకోకపోవటం, ఆహారం లేకపోతే ఆహారం పెట్టకపోవటం, క్రైస్తవ జీవితంలో జ్ఞాపం చేసుకుందాం. మన వాళ్ళు చాలామంది అంటే ఒకవేళ దేవునికి కానుకలు ఇచ్చేవారు ఉన్నారు, దైవసేవకులకు కానుకలు ఇచ్చేవారు ఉన్నారు. అయితే అదే కోణంలో పేదలకు సహాయం చేసేవారు తక్కువగా ఉన్నారు. నిన్నటి రాత్రి ఒకరు నాతో మాట్లాడుతూ, దశమ భాగాల్లో పేదలకు భాగం ఉన్నది అన్నాను. నిజమా? బైబిల్లో అది ఉంది అని అడిగారు.
దశమ భాగాల్లో పేదలకు భాగం ఉంది అంటే నిజంగా బైబిల్ అది ఉందా? ఎక్స్పీరియన్స్ కలిగిన వారే, తెలిసినటువంటి వారే ఉంది, చదవండి అని ఇంటిని ఒకసారి మనం చూసుకుందాం. ద్వితీయోపదేశకాండం 36వ అధ్యాయం. సారీ 26వ అధ్యాయానికి రండి. 26వ అధ్యాయం 12వ వచనం నుంచి 10వ భాగమిచ్చు సంవత్సరమున అనగా 3వ సంవత్సరమున నీ వచ్చుబడిలో 10వ వంతును చెల్లించి అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్లకును ఇయ్యవలెను. వారు నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తరువాత నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పునను నా ఇంట నుండి ప్రతిష్ఠితమైన దాన్ని తీసివేసి లేవీయులకును పరదేశులకు తండ్రి లేని వారికి విధవరాండ్లకును నేను ఇచ్చి ఉన్నాను. 10వ భాగం గురించి మాట్లాడుతూ బైబిల్ గ్రంథాన్ని చూస్తున్నాం. ఎవరెవరు ఉన్నారండి అక్కడ? పరదేశులు ఉన్నారు, అంటే సేవకులు ఉన్నారు, అనగా లేవీలు ఉన్నారు. రెండవదిగా పరదేశులు ఉన్నారు, తర్వాత తండ్రి లేని వారు ఉన్నారు, తర్వాత ఎవరు ఉన్నారండి? విధవరాండ్లు ఉన్నారు. గమనించి అతనికి వస్త్రాలు ఇవ్వకుండా దిగంబరిగా ఉన్నప్పుడు, అతనికి భోజనం పెట్టకుండా ఆకలితో ఉన్నప్పుడు చేస్తే లాభం ఏంటండి? నేను రక్షించబడ్డాను, ప్రభువుని నమ్మాను, బ్యాప్టిజం తీసుకున్నాను, క్రమంగా వెళుతూ ఉన్నాను, నా పాపాలు ఒప్పుకున్నాను, ఓకే మంచిది, అదంతా మంచిది. అయితే ఇవి జ్ఞాపకం చేసుకుందాం క్రియలు. అవన్నీ చేయటం మంచిది. మారు మనసు పొంది, రక్షణ పొంది, బ్యాప్టిజం తీసుకొని క్రమానికి వెళ్ళి సంఘానికి క్రమంగా వస్తా, ప్రార్థన చేస్తా, అన్ని విషయాల్లో యాక్టివ్గా ఉండి అదంతా మంచిది. దానితో పాటుగా మన సంపాదనలో మనం ఏం చేస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేనిచ్చినది అన్నాడు దేవుడు. ఏమన్నాడే? నేనిచ్చినది అన్నాడు. ఏమన్నాడండి? అది ఎవరిదంట? నేనిచ్చినది అన్నాడు. నేనిచ్చినది అన్నాడు. అది దేవుడిచ్చినది. జ్ఞాపకం చేసుకొని దేవుడిచ్చింది. అందులో నా పార్టీ ఎలా ఉంది? జ్ఞాపకం చేసి నా పార్టీ ఎలా ఉంది? నేను ఎలా బ్రతుకుతున్నాను? నా సహోదరిని ఎలా ప్రేమిస్తున్నాను? నా స్నేహితుని ఎలా ప్రేమిస్తున్నాను? పేదవాళ్ళని ఎలా ప్రేమిస్తున్నాను? జ్ఞాపకం చేసుకో. ఇదేనండి మనం చేయవలసింది. అన్ని కోణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని విషయంలో అన్ని కోణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయం అందు కూడా తప్పిపోకూడదు. యాకోబు ఒక మాట ఉన్నది, ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధివి, తప్పిపోయిన వాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆజ్ఞలు ఎక్కడున్నాయి? పాత నిబంధన గ్రంథముల కదా నువ్వు అనొచ్చు. అన్నీ ఆజ్ఞలే. దేవుని వాక్యం పాత నిబంధన గ్రంథాన్ని, క్రొత్త నిబంధన గ్రంథం ఇంకా హెచ్చించింది, బలపరిచినది. పాత నిబంధన గ్రంథంలో దశమ భాగాలు ఉంటే క్రొత్త నిబంధన గ్రంథంలో ఇంకా హెచ్చించినది. 3 మాటలు చెప్తాను, గమనించండి. 1 దశమ భాగాలు, రెండవదిగా వర్ధిల్లును కొలది, మూడవదిగా శక్తికి మించినది అనేటువంటి భాగం గుర్తుపెట్టుకో. అంటే దాన్ని ఏం చేశాడంటే దేవుడు పొడిగించాడు, ఇంకా బలం ఇచ్చాడు. ఈ ఆజ్ఞలు కూడా ఇక్కడ ఆ ఆజ్ఞలను జ్ఞాపం చేస్తున్నాడు యాకోబు. ఆ ఆజ్ఞలు జ్ఞాపం చేస్తే ఏమంటున్నాడండి అక్కడ? ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యగును. ఏమోనంట? అపరాధి యగును. జ్ఞాపం చేసుకో. పొరుగువారిని బ్రతకనివ్వాలి, పొరుగువారి మీద వడ్డీ తీసుకునకూడదు, పొరుగువారి మీద బానిస సేవ చేయించుకునకూడదు, పొరుగువారిని కఠినపరచకూడదు.
అంటే సహోదరుణ్ణి అన్నాడు ఇక్కడ. సహోదరుని దగ్గర సహోదరిని బ్రతకనివ్వాలి, సహోదరుని దగ్గర వడ్డీకి తీసుకునకూడదు, సహోదరి బానిస చేయించుకోకూడదు, సహోదరిని కఠినమైనటువంటి పని చేయించుకోనకూడదు. గమనించు, కొన్ని సందర్భాల్లో కొన్ని చిన్న చిన్న పనులు చేసేవారు ఉంటారు, అక్కడ పిసనారితనం చూపిస్తాం మనం. చెప్పులు కుట్టేవారి దగ్గర, మూటలు మోసేవారి దగ్గర ఉంటారు కదా, అక్కడ మనం ఏం చేస్తామంటే పిసనారితనం చూపిస్తాం. అలాంటి వారికి ఇంకా ఎక్కువ ఇచ్చినా మంచిదే, 50 అడిగితే 100 ఇచ్చినా మంచిదే. ఆ కష్టం చేసేవాడికి, మూటలు మోసేవారికి, చెప్పులు కుట్టేవారికి 10 అడిగినప్పుడు 20 ఇచ్చినా మంచిదే. ఒకసారి ఆలోచన చేయండి, వీళ్ళు కష్టపడి తీసుకుంటున్నారండి, వాళ్ళు కష్టపడి తీసుకుంటూ ఉన్నారు, కష్టము చేయకుండా కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు, వారు దుర్మార్గులు. కానీ ఇలాంటి వారికి సాయం చేయాలి, పని కల్పించాలి, సాయం చేయాలి, అది మంచిది. ప్రియులరా, ఒక అద్భుతమైనటువంటి మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రేమ గురించి ఎక్కువగా బైబిల్లో శిష్యుల్లో ఏ శిష్యుడు చెప్పాడండి? ప్రేమ గురించి ఎక్కువగా ఏ శిష్యుడు చెప్పాడు? యోహాను. అంటే యోహాను సువార్త, యోహాను పత్రిక, అక్కడ మనం చూస్తే ఎక్కువగా యోహాను అంటే యేసుప్రభు దగ్గర ఉన్నటువంటి శిష్యునైనటువంటి యోహాను ప్రేమ గురించి ఎక్కువగా మాట్లాడాడు. ఆయన ప్రేమ గురించి చాలా అద్భుతమైనటువంటి విషయం, ప్రేమ గురించి. అందుకే 3:16 ఏమన్నాడండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచనం. యోహాను పత్రికలు కూడా చదవండి, అక్కడంతా కూడా ప్రేమ ప్రేమ, ఆజ్ఞలు ప్రేమ అని ఉంటుంది. తర్వాత యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఆయన మన స్నేహితుడు అంటాడు, ఆజ్ఞలు పాటిస్తే అని అంటాడు, ఈ విషయాలన్నీ కూడా మాట్లాడతాడు. దేవుడు ఎలా ఉంటాడంటే మనకు స్నేహితుడిగా ఉంటాడు. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం వాక్యం. అద్భుతమైన మాట ఏంటంటే, మనము జీవనోపాధి కలిగి ఉండి మన తోటివాడు లేమిలో ఉన్నప్పుడు అతన్ని కనికరించక ఉండేవారు చాలామంది ఉన్నారు అని అంటాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు. అందులో ఏం రాయబడి ఉన్నదో చూడండి, దేవుని వాక్యం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి, ఈ లోకములో లోకపు జీవనోపాధి కలిగిన వాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి లేమంటే ఏంటండి? లేమంటే దరిద్రత, కలిమంటే ఆస్తి, లేమంటే దరిద్రత. ఈ లోకపు జీవనోపాధిలో ఉండి తన సహోదరునికి లేమి కలిగి ఉండటం చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. ఏంటంటే దేవుని ప్రేమ ఎలాగు నిలుచును చూచి కనికరము లేనివాడు. నేను ఉదాహరణ ఒక మాట చెప్తాను. మొన్న ఇటీవల ఒక 10 రోజుల క్రితం, అంత కూడా కాలేదు, పాస్టర్ విజయ్ గారికి యాక్సిడెంట్ జరిగింది. ఆయన ఒక కసనపల్లి అనే గ్రామానికి వెళుతూ ఇలా వచ్చేటప్పుడు ఎవరో ఎక్కడానికి డ్రాప్ చేయమని అడిగారు, పికప్ అడిగారు. ఆపాడు. ఆ లోపల ఒకరి నుంచి వచ్చి స్పీడ్లో వచ్చేసి ఆ సైడ్లో ఉన్నటువంటి వాడిని కొట్టేశాడు. అది కేసు అయింది. పోలీస్ స్టేషన్కి వెళితే ఇతనికి చెయ్యి ఇరిగింది, వాళ్ళు కూడా దెబ్బలు తగిలినాయి. ఇతని బండి పాడైపోయింది, విజయ్ గారి యొక్క బండి పాడైపోయింది. మాకు న్యాయం చేయండి, మా బండి చేపియండి అంటే పోలీసుల ముంగల అతను చెప్తాడు, మేము తిరిగి కేసు పెడతాము, నాకే తగిలిచ్చినాడని అంటాడు. ఎంత దుర్మార్గం అండి. ఈ పాస్టర్ దగ్గర లైసెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, అతనికి లైసెన్స్ కూడా లేదు. అందుకు ఆ పాస్టర్ అంటాడు, ఆ ఫోటోలన్నీ నా దగ్గర ఉన్నాయి, తర్వాత నాకు లైసెన్స్ ఉన్నది, నీకు లైసెన్స్ లేదు. ఒకవేళ నేనే నీకు తగిలిచ్చి ఉంటే పోలీస్ స్టేషన్లో నేను నీ దగ్గరికి వచ్చి సారీ చెప్పి నీకు కానికి ఇచ్చిపోయేవాడిని అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిగ్గుపోయింది అతనికి. బండి తగిలిచ్చి
చెయ్యి ఇరగొట్టి మళ్ళీ రివర్స్ కేసు అంట. అంటే బైబిల్ మనం చదువుకున్నాం మళ్ళీ ఏం తెలుసా, అతని మిలిటరీ, అతని కొడుకు మిలిటరీ, వీళ్ళు కష్టాల్లో ఉన్నటువంటి వారు. మిలిటరీ అండి, అతని మిలిటరీ, అతని కొడుకు మిలిటరీ. అంటే మనిషి యొక్క బతుకు, మనిషి యొక్క జీవితం ఎంత పిరికితనముగా బతుకుతున్నాడండి, మనిషి ఎంత దుర్మార్గంగా బతుకుతున్నాడండి. జ్ఞాపం చేసుకో ప్రియులారా. ఈ జీవనోపాధి కలిగిన వారై ఉండి తోటివాడి అంటే అతని శ్రమలో ఉన్నప్పుడు ఎంత మాత్రము కనికరించగా ఉండేవానిలో దేవుని ప్రేమ ఎలా ఉంటుంది అని అంటూ ఏమంటాడంటే, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతో ప్రేమించుదము అని 3వ అధ్యాయం 18వ వచనములో అంటూ ఉన్నాడు. మాటతోనూ చిన్నపిల్లలారా అంటే వారి చిన్నపిల్లలతో పోలి చెప్తున్నాడు. అలాంటి వారితో ఏమంటున్నాడండి, చిన్నపిల్లలారా మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమించుదాం. అర్థమైంది అండి. మాటలు చెప్పడం కాదు, నాలుకతో మాట్లాడడం కాదు. బైబిల్లో చెప్తుంది క్రియతోను సత్యముతో. అందుకే పాత నిబంధన గ్రంథములో దేవుని వాక్యాన్ని చూసినప్పుడు నీ సహోదరిని బ్రతకనియ్యాలి, నీ సహోదరికి వడ్డీకి ఇవ్వకూడదు, అతనికి సహాయం చేయండి అని అన్నాడు. తర్వాత అతని బానిస సేవ చేయించుకొనకూడదు అన్నాడు, కఠిన సేవ చేయించుకొనకూడదు అని అన్నాడు. ఎంత భాగ్యం అంటే, విశ్వాసాలుగా మనం జ్ఞాపం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 3వ అధ్యాయము 27-28 వచనాల్లో మనకు భాగ్యముగా ఒక మాట చెప్పబడి ఉన్నది. ఏం రాయబడి ఉన్నది చదవండి. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వానికి చేయకుండా వెనుక తీయకుము. ఎంత మంచి మాట అండి. మేలు చేయ తగిన నీకు శక్తి ఉన్నప్పుడు దాని పొందదగిన వాడికి చేయకుండా నీ చెయ్యి వెనక తీసుకోవద్దు. మేలు చేయాలి ఎవరికండి? సహోదరికి. ఇంకా చదవండి. ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చేదని పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. పొందదగిన వాడి కంటే డ్రింకర్ కాదు, అలాంటి వారికి కాదు, డ్రింకర్ కాదు. ద్రవ్యం నీ దగ్గర ఉన్నప్పుడు నీ సహోదరితో పోయిరా లేదు అని చెప్పవద్దు. అంటే ఏం చేయాలా? మనకున్న దానిలో మనం అబద్ధం ఆడకూడదు. గమనించాలి అతని కష్టాన్ని, అతని శ్రమను, అతని బాధను మనం గమనించాలి. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఎవరికైనా అక్కరగా ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు నేను అలాంటి చేస్తూ ఉంటాను. హెల్ప్ చేయండి అని అలాంటి చేస్తూ ఉంటాను. సహకరించండి అని, మణిపూర్ విషయంలో కూడా సహకరించండి నేను ఎన్నోసార్లు నేను అలాంటి చేశాను. ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, ఇది దేవుని ప్రేమ. ఎవరి ప్రేమ అండి? యేసుక్రీస్తు యొక్క ప్రేమ. నేను వాక్యం చదివేటప్పుడు యేసుప్రభు ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్తలో ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీరు. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట యేసుప్రభు వారు చెప్పిన మాట. అంటే ఆయన ఎవరి పక్షాన మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారు అంటే, ఆయన లూకాసు వార్త 19వ అధ్యాయము 22వ వచనం. దాని ముందు చూడండి ఏమన్నాడండి, ఎక్కడ? లూకాసు వార్త 6వ అధ్యాయము 20వ వచనంలో 6. ఒకసారి అక్కడ చదవండి. ఇక్కడ కూడా ఉంది 19వ అధ్యాయం పేదల గురించి రాయబడింది. చదవండి. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా నేను బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. దేవునికి స్తోత్రం. ఏమన్నాడండి? దేవుని యొక్క రాజ్యం మీది అన్నాడు. అలానే 19వ అధ్యాయంలో కూడా మత్తయి సువార్తలో కూడా ఆయన ధనవంతుల గురించి మాట్లాడుతూ, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అన్నాడు. ఏమండి? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అన్నాడు. గమనించు ప్రియులారా, అక్కడ ఏమన్నాడండి? ద్రవ్యం చాలండి. ద్రవ్యం నీ దగ్గర ఉన్నప్పుడు ఏమంటామండి? లేదు పో అంటావు. ప్రియులారా, అలా కాదు, గుర్తించాలి. మన తోటి వారిని మనం జ్ఞాపం చేసుకోవాలి, సహకరించాలి, ఆ రీతిగా ఉండాలి. యేసుప్రభు వారు కూడా ఈ మాట చెప్పాడు. అది మాత్రమే కాదు, మనము అనుకోవచ్చు యేసుప్రభు సహాయం చేశాడనంటే
యేసుప్రభు వారు సహాయం చేయాలనే చాలా విషయాలు చెప్పాడు. 25వ అధ్యాయంలో నేను ఆకలిగా ఉంటిని, నేను చెరసాల్లో ఉంటిని, ఇలాంటి విషయాలు చాలా 6 విషయాలు అక్కడ అంటాడు. అవన్నీ అన్నాడంటే ఆయన చేయకుండా ఉంటాడా? యేసుప్రభు చేశాడు, ప్రాక్టికల్గా ఆయన చేశాడు కాబట్టి ఆ విధంగా చెప్పాడు యేసుప్రభు వారు. అలాంటి వాడు కనుకనే, అంత త్యాగమూర్తి కనుకనే యేసుప్రభు వారు చివరికి తన ప్రాణాన్ని లోకానికి అర్పించాడు. జ్ఞాపం చేసుకో ప్రియులారా, క్రైస్తవ సంఘముగా, దేవుని బిడ్డలముగా మన యాక్టివిటీ, మన క్యారెక్టర్, మన యాటిట్యూడ్ లోకములో ఎలా ఉన్నదో జ్ఞాపం చేసుకుని ప్రభు మహిమార్థమే జీవించాలని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నైనా మేము మా పొరుగువారి పట్ల ఎలా ఉండాలో, క్రైస్తవ బిడ్డలముగా, నీ బిడ్డలముగా ఎలా ప్రేమను పంచాలో, ఆ ప్రేమ నాకు ఏమిటో మాకు తెలియపరిచారు. అందుని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. వాక్యం విన్న మేమునైనా ఆ రీతిగా నైనా నడుచుటకు సహాయం చేయండి, బలపరచండి. ఒకవేళ ఇప్పటి వరకు అలా మేము చేయకపోతే మా ప్రార్థనలో మాలాగా మేము దీవించబడాలి, మా తోటివారు దీవించబడాలి, మేము మేలు పొందాలి, నా తోటివాడికి సహాయం చేయాలి అన్న దృక్పథము కలిగి ప్రభువా ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. ఎంతోమంది పేదలు ఉన్నారు, ఎంతోమంది కష్టపడుతున్నారు, ఎంతోమంది శ్రమల్లో ఉన్నారు ప్రభువా, వారిని జ్ఞాపం చేసుకున్నాం. దేవానికి స్తోత్రం చెల్లిస్తూ మా జీవితంలో మేము అనుభవించి చేయటకు సహాయం చేసి బలపరచమని, అలాంటి త్యాగం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.